గ్యాస్ ట్రబుల్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ముఖ్యంగా మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తిన్నప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా రిలీజ్ కావు. ఫలితంగా తిన్నది జీర్ణం కాదు. అయితే 30-33 రూల్ పాటిస్తే గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, అజీర్తి లాంటి ఎన్నో జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ 30-33 రూల్లో మొదటి 30 రోజులో మొదటి మీల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన 30 గ్రాముల ప్రోటీన్. శరీరానికి సరైన మోతాదులో ప్రోటీన్ అందితేనే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కణాలకు తగినంత బలం అందించడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. గట్ హెల్త్ బాగుండాలంటే ప్రోటీన్తో పాటు తప్పనిసరిగా ఫైబర్ కూడా ఉండాలి. రోజు మొత్తంలో కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే తిన్న ఆహారం చాలా త్వరగా జీర్ణం అవుతుంది. ఫైబర్ వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా త్వరగా రిలీజ్ అవుతాయి. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పొట్టలో 2 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒకటి మంచి చేసే బ్యాక్టీరియా అయితే మరొకటి చెడు చేసే బ్యాక్టీరియా. మంచి బ్యాక్టీరియా పెరగాలంటే అందుకు తగిన ఫుడ్ తీసుకోవాల్సిందే. అలాంటి వాటిలో ప్రోబయోటిక్స్ ఒకటి. ముఖ్యంగా పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే పెరుగన్నం తింటే చాలా త్వరగా ప్రోబయోటిక్స్ శరీరానికి అందుతాయి. అయితే పెరుగుతో పాటు మిగతా ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా 3 రకాల ప్రోబయోటిక్స్ రోజువారీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ప్రోబయోటిక్స్ శరీరానికి సరైన విధంగా అందాలి అంటే పెరుగు తప్పకుండా తినాలి. పెరుగులో లాక్టోబాసిలస్ లాంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఎంత పెరిగితే జీర్ణశక్తికి అంత మంచిది. వీటితో పాటు ఊరగాయల్లోనూ ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో సహా తప్పకుండా తీసుకోవాల్సినవి పండ్ల రసాలు. ముఖ్యంగా క్యారెట్, యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ లాంటి పండ్లలో ఎక్కువ మొత్తంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడంలో ఇవి సహాయపడతాయి.